జగదీష్ రెడ్డి సారథ్యంలో మేము రెడీ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన యువత మొన్న ఆంధ్రప్రదేశ్, నిన్న సిద్దిపేట, నేడు సూర్యాపేట 2028లో రప్ప 3.0 లోడింగ్ అంటూ సాగుతున్న పొలిటికల్ ట్రెండింగ్ ప్రకటనలు సూర్యాపేటకు సైతం పాకాయి. జగదీష్ అన్న సారథ్యంలోనే మేము రెడీ అంటూ యువత వీధుల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు అందరినీ ఆకర్షిస్తున్నాయి. ప్రజల్లో ఆసక్తిని రేపుతున్న ఈ ప్రచార పర్వం తదుపరి స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నాహంగా కనిపిస్తుంది. సూర్యాపేట రైతు బజార్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఈ ఫ్లెక్సీ సూర్యాపేటలో హాట్ టాపిక్ గా మారింది. యువతలో ఈ క్యాంపెయినింగ్ కి మద్దతు పెరుగుతుంది. ఫ్లెక్సీలోని నినాదాలు, సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న పోస్టులు పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని పెంచుతున్నాయి. రప్ప 3.0 లోడింగ్ ఫ్రమ్ సూర్యాపేట్. ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో, ప్రజల మనోభావాలు ఏదైతే ఉన్నదో అవి ఈరోజు కొంతమంది అభిమానులు ఫ్లెక్సీల రూపంలో సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా వివిధ కూడల్లో ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే గత ఎన్నికల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 420 హామీలు, 420 హామీలు ఇచ్చి మాయపు మాటలు చెప్పి, మోసపు మాటలు చెప్పి గద్దెనెక్కిందో, గద్దెనెక్కిన దగ్గర నుంచి కూడా ప్రజల సంక్షేమాన్ని విస్మరించి మరి ప్రజలని ఇబ్బందులకు గురి చేసే చర్యలు చేపడుతుంది తప్పితే మరి ప్రజా సంక్షేమానికి చేసింది ఏమీ లేదు. మరి ప్రజలు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. గత ఎన్నికల్లో మోసపోయాం, మళ్ళీ ఎప్పుడు ఎన్నికలు వస్తాయి, మళ్ళీ రేవంత్ రెడ్డికి, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎలా బుద్ధి చెప్పాలనే ఒక ఆలోచనతోటి ఉన్నారు. ఆ మనోభావాలనే మరి ఈరోజు ఫ్లెక్సీల రూపంలో పెట్టడం జరిగింది. ఏదైతే ఏంది, మేము సూర్యాపేట నియోజకవర్గ వ్యాప్తంగా ఇక్కడి నుంచే మొదలు పెడతాం. మన మాజీ మంత్రివర్యులు సూర్యాపేట శాసనసభ్యులు జగదీష్ రెడ్డి గారి సారథ్యంలో మరి మేము రాబోయే ఏ ఎన్నికలనైనా ఎన్నుకుంటాం. టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం, బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేస్తాం. మరి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యే వరకు కూడా మేము ప్రజల పక్షాన ఉండి, తెలంగాణ ప్రజల పక్షాన ఉండి పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.